మలక్కా దక్షిణ అండమాన్ సముద్రం మధ్య అల్పపీడనం ఏర్పడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 24న అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక వాయుగుండం మరింత బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కోస్తాంధ్ర రాయలసీమకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. 48 గంటల్లో రాయలసీమ దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వాతావరణ శాఖ అధికారులు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ కావచ్చు, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు? తీవ్రత ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు వాళ్ళు? మురళి, వాతావరణ శాఖ అధికారుల ప్రకారం అంటే దాదాపుగా ఇప్పుడు ఈ నెలలో సాధారణంగా తుఫాన్లు అల్పపీడనాలు అనేది తక్కువగానే ఉంటాయి. అక్టోబర్ నెలతో దాదాపుగా అది పూర్తయిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం కాస్త వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటం, అదేవిధంగా ఈ అల్పపీడనాలు సముద్రంలో ఉన్నటువంటి అసాధారణ పరిస్థితులు, ముఖ్యంగా ఈ గాలుల తీవ్రత కారణంగా పదే పదే అల్పపీడనాలు ఏర్పడటం లేదా తుఫాన్లు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంది. ఇక తాజాగా ఇక్కడ ఇప్పుడు మలక్కా దక్షిణ అండమాన్ సముద్రం మధ్య అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 24న అది వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయుగుండం మరింత బలపడే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే అదే బలపడి ఒకవేళ తుఫాన్ గా మారితే మాత్రం దానికి సౌదీ అరేబియా సూచించినటువంటి ఫెన్యార్ అనే నేమ్ ను పెట్టే అవకాశం కనపడుతుంది. ఫెన్యార్ అంటే సింహం. ఇక కోస్తాంధ్ర రాయలసీమకు దీని ప్రభావం కారణంగా అంటే అండమాన్ ప్రాంతంలోనే కాకుండా ఇక్కడ కోస్తాంధ్ర అలాగే రాయలసీమకు వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 48 గంటల్లో రాయలసీమ దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరించడం జరిగింది. అలాగే నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన కూడా చేసింది. అయితే నిన్న నుంచి కూడా అటు చిత్తూరుతో పాటుగా నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా రాత్రి సమయంలో కడపలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం సాధారణంగానే ఉన్న రాబోయే 2-3 రోజుల్లో మాత్రం పరిస్థితి కాస్త ఆందోళన కలిగించే అవకాశం ఉండవచ్చు. ఇక తుఫాను బలపడితే మాత్రం అంటే అండమాన్ అలాగే నికోబార్ దీవుల వైపు వెళ్తుందా లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే ముందుగా వాతావరణ శాఖ హెచ్చరించిన అంటే భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అండమాన్ తీరంలోనే నికోబార్ తీరంలో ఎక్కువగా నికోబార్ దీవుల్లో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడికి వెళ్లే పర్యాటకులు కానీ జాగ్రత్త పడాలి. అలాగే అండమాన్ ద్వీపంలో కూడా పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండొచ్చు. ఆ రాజధాని పోర్ట్ బ్లేర్ లో మరింత ఆందోళన కలిగించే పరిస్థితులు ఉంటాయి అని అది కూడా హెచ్చరించింది. దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతానికి పైగా నమోదయ్యే అవకాశాలు ఉండొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఇక ఇప్పుడు అనూహ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు కూడా ఒక ఇంత వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తుఫాను ఒకవేళ దిశ మార్చుకుంటే మాత్రం ఎక్కువగా దక్షిణ కోస్తా తీరంపై ఎక్కువగా ప్రభావం చూపించవచ్చు అంటూ కూడా హెచ్చరించింది. ఇదే సమయంలో రాయలసీమ కూడా ప్రభావితమయ్యే అవకాశాలు కనపడుతున్నాయంటూ కూడా చెప్పింది. అయితే ఇటు తెలంగాణ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం తెలంగాణలో అయితే చలి తీవ్రత తక్కువగానే ఉండటంతో కొంత తుఫాన్ ప్రభావం ఉంటుందా అనే అనుమానాలు కూడా మొదలైనవి. కొన్ని చోట్ల హైదరాబాద్ లోని కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమైనటువంటి నల్గొండ గానీ, మహబూబ్ నగర్ జిల్లాలకు కానీ అలాగే అటు ఖమ్మం జిల్లాతో పాటుగా పలు జిల్లాల్లో ఆకాశం కాస్త తేడాగా కనపడుతుంది. కాబట్టి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా కొంత ఆందోళన అయితే ఉంది. ఆ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు దీని తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు? 27వ తారీఖు వరకు దీని ప్రభావం అయితే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ ఎందుకనంటే తుఫాన్ అంటే ఇది ఇంకా అల్పపీడనం దశలోనే ఉంది. ఇంకా తర్వాత అంటే ఇది వాయుగుండంగా మారి అది తీవ్ర వాయుగుండంగా మారి తర్వాత తుఫాన్ గా మారి దానికి ఫెన్యార్ అనే పేరు అయితే పెట్టే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాలకైతే దీని ప్రభావం అంతగా లేకపోయినా కానీ ముందు జాగ్రత్తగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం కొంత ఆందోళన అయితే తక్కువగానే ఉన్న రైతులు మాత్రం జాగ్రత్త పడాలంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే మన మోందా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ ప్రభావం ఉంటుందని అందరూ అంచనా వేసిన దానికంటే తెలంగాణ ఎక్కువగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో కానీ వరంగల్ జిల్లాలో కానీ భారీ వర్షపాతం నమోదు కావడం, హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కావడం చూసాం. కాబట్టి ఇప్పుడు దీని ప్రభావం ఎలా ఉంటుంది అసలు అంటే తుఫాను దిశ ఏదన్నా మారుతుందా లేదంటే తమిళనాడు వైపుగా వెళ్తుందా లేదు ఏంటనేది మాత్రం లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని తాగుతుందా అనేది కూడా కొంత క్లారిటీ రాని పరిస్థితుంది. కాబట్టి 1-2 రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు అధికారులు. 48 గంటల్లో రాయలసీమ దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు అయితే కురవబోతున్నాయనేటువంటి పరిస్థితి ఉంది. ఆయా జిల్లాల్లో అధికారులు ఇప్పటికే ప్రభుత్వం అయితే అప్రమత్తం చేసింది. పర్టికులర్గా నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన అయితే
కురవబోతోందని అధికారులు అయితే సూచించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.